అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను ఏ కుటుంబాలకి పుత్రదోషము, పుత్ర శోకము, సంతానం వల్ల శోకం కలుగుతుంది ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేస్తున్నాను. మనము ఈ పుత్రదోషం గాని, సంతాన శోకం గాని, సంతానం కలిగినా గాని వాళ్ళ వల్ల ప్రయోజకత్వం లేని వాళ్ళు ముఖ్యంగా ఏ లగ్నాల వాళ్ళు అయ్యుంటారు అని చూసినట్టయితే వాళ్ళ కుటుంబంలో మనము ఎక్కువగా మేష లగ్నము, వృషభ లగ్నము, అదే విధంగా సింహ లగ్నం వాళ్ళు కుటుంబ పరంపరలో ఈ సంతాన దోషము లేకపోతే పుత్రదోషము, పుత్రశోకము అనేది ఉంటుంది. ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే గురుకర్మ కలిగిన కుటుంబాలలో ఈ పుత్ర దోషము, పుత్ర శోకము, పుత్రుడు కలిగినా గాని వాళ్ళకి అతని వల్ల లేకపోతే సంతానం వల్ల ప్రయోజనము కలగకపోవడం. అంటే సంతానం వల్ల వీళ్ళకి సంతాన దోషం ఉండొచ్చు, లేకపోతే సంతానమే కలగకపోవడం ఉండొచ్చు, లేకపోతే సంతానము అభాషణ అయి ఉండొచ్చు, లేకపోతే సంతానం పుట్టే సమయాలలో వాళ్ళకి క్రిటికల్ అయి ఉండొచ్చు. అంటే ఆపరేషన్ చేసి తీయడము, బిడ్డ అడ్డం తిరిగేయడము, అలాంటి విషయాలు జరిగి ఉండొచ్చు. లేకపోతే సంతానము పుట్టిన వెంటనే మరణించడము. అలా సంతానం వల్ల ఈ కుటుంబంలో శోకం అనేది కలిగి ఉంటుంది. అంటే ఈ కుటుంబంలో అంటే కుటుంబ పరంపరలో శోకం కలిగి ఉంటుంది. అవేవేవి అని మనం చూసినట్టయితే ఒకటి లగ్నం గాని, లగ్నాధిపతి గాని, చంద్రుడు పడిన నక్షత్రం గాని మనం చూసినట్టయితే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఈ లగ్నం గాని, లగ్నాధిపతి గాని, చంద్రుడు పడిన నక్షత్రం గాని ఈ నక్షత్రాలు చెప్పిన నక్షత్రాల్లో ఉంటే వాళ్ళ కుటుంబంలో పరంపరలో ఖచ్చితంగా ఈ సంతానం వల్ల శోకము ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబం పరంపరలో ఎవరికో ఒకరికి సంతానం లేటుగా కలగడము, సంతానం కలిగి మరణించడము, ఎక్కువ అబార్షన్స్ అవ్వడము, అదే విధంగా మనం చూసినట్టయితే సంతానం ఉన్నా గానీ వాళ్ళ వల్ల ప్రయోజనం లేకుండా పోవడము జరుగుతుంది. మేష లగ్నం గాని, వృషభ లగ్నం గాని, సింహ లగ్నం వాళ్ళకి గాని ఈ పుత్రదోషం అంటే వాళ్ళ కుటుంబం పరంపరలో పుత్రదోషం ఉండొచ్చు. లేదనుకుంటే ఆ లగ్నాల వాళ్ళకి కూడా పుత్రదోషం ఉండొచ్చు. మేజర్ గా మనము ఈ గురు కర్మ కలిగిన వాళ్ళకి ఇలా ఉంటుంది. గురుకర్మ అంటే మనకు తెలిసిందే DNA ఆస్ట్రాలజీ ప్రకారం మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలకు గురుకర్మ ఉంటుంది. అదే విధంగా 1వ భావానికి, 2వ భావానికి, 5వ భావానికి గురుకర్మ ఉంటుంది. ఈ మేష లగ్నంలో గాని, వృషభ లగ్నంలో గాని, అదేవిధంగా సింహ లగ్నంలో గాని ఉండిన వాళ్ళకి, లేకపోతే లగ్నాధిపతి ఎవరైనా గాని మేషంలో గాని, వృషభంలో గాని, సింహంలో గాని ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో ఈ సంతాన దోషం అనేది ఉంటుంది. ఇది నెగిటివ్. పాజిటివ్ మనం చూసినట్టయితే ఈ మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలలో లగ్నం గాని, లగ్నాధిపతి గాని, చంద్రుడు పడిన నక్షత్రం గాని ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో టీచర్ వృత్తి చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదే విధంగా టీచర్, లేకపోతే ప్రొఫెసర్, లేకపోతే లెక్చరర్, లేకపోతే గైడెడ్ జాబ్స్ ఉంటాయి కదా అవి, లేకపోతే మెంటర్స్ అంటే గైడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి జాబ్స్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇది పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు ఈ గురుకర్మ కలిగిన వారికి. నెగిటివ్ విషయం మనం చూసినట్టయితే సంతాన దోషము, సంతానం శోకము, అదేవిధంగా పుత్రుడు సంతానం కలగకపోవడము, సంతానం కలిగిన వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోవడం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.